హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియాస్ కిచెన్. కాకరకాయల ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే కాకరకాయలని ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. ఉప్పేసి ఉడికించుకోవాలి. వీటిని చిన్న కాకరకాయలని కూడా అంటారండి. నేను ఇక్కడ ఉడికించి పక్కన పెట్టేశాను. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయ్యాక పోపు వేసుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలని 2 లేదా 3 ఉల్లిపాయలని కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి. ఎందుకంటే ఆ కాకరకాయలు కాస్త చేదు ఉంటాయి కదా, ఇట్లా ఉల్లిపాయలు వేసుకున్నప్పుడు మనకు కాస్త టేస్ట్ బాగుంటుందన్నమాట ఉల్లిపాయలు వేయడం వల్ల. ఉల్లిపాయలు తొందరగా వేగడం కోసమని నేను కాస్త సాల్ట్ని యాడ్ చేశాను. అలాగే ఉల్లిపాయలు కొంచెం బాగా వేగిన తర్వాత పసుపు, అలాగే పచ్చిమిర్చి, కారంని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కారం అంటే ఏం లేదండి, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొబ్బరి ఎండుదైనా సరే, పచ్చిదంటే పచ్చిదైనా వేసుకోవచ్చు. ఓకేనా. కొత్తిమీర అన్నీ గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్నటువంటి కాకరకాయలని ఇందులో వేసి కలుపుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. పైన మీరు కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసి బౌల్లోకి సర్వ్ చేసి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చపాతీకి, జొన్న రొట్టెకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇక్కడ జొన్న రొట్టెతో సర్వ్ చేసుకున్నా, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.